నమస్కారము. గురువులందరికీ పాదాభి వందనాలు. ఆత్మీయ మిత్రులందరికీ శుభాభినందనలు. గురువులు గత సంవత్సరము డిసెంబర్ 21న 83 ఎస్ఎస్సి బ్యాచ్కి చెందినటువంటి 82, 83 ఎస్ఎస్సి బ్యాచ్ మాది ఇక్కడ పూర్వ విద్యార్థి సమ్మేళనం చేయడం. మిత్రులందరూ, నేను నా పేరు అప్పారావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్ట్ ఇదే పాఠశాలలో ఇక్కడ ప్రజెంట్గా వర్క్ చేస్తున్నాను. గతంలో మార్చాల నుంచి ఇక్కడ ప్రమోషన్ పై ఇదే స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడే చదువుకున్నాను. మీరందరూ గుర్తుపట్టేటారు నన్ను కూడా, ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది. మా బ్యాచ్ వాళ్ళు నేను కూడా కొంతమందిని గుర్తుపట్టలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత గుర్తించినాను. మీ బ్యాచ్ వాళ్ళని మాత్రము కొద్దిగా కొంతమందిని గుర్తుపడినాను, కొంతమంది గుర్తుపడలేదు. ఎందుకంటే చాలా 42 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఇక ఇట్లాంటి సమావేశాలు నేను 2 years అయింది వచ్చింది ఈ పాఠశాలకు. ఇది 4వది. అంటే 2 సమావేశాలు వేరే బ్యాచ్ల వాళ్ళు ఇక్కడ చేసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనము. మాది ఒక బ్యాచ్, మీరు ఒక బ్యాచ్, ఇది 4వ బ్యాచ్ వచ్చిన తర్వాత. అయితే నిజంగా చాలా మంది ఎక్కడెక్కడో 10th క్లాస్ వరకు ఉంటారు, విడిపోయి కాలేజీ ఉద్యోగాలని అవన్నీ కూడా చేసుకుని ఉన్నారు. నాకు 2 పాపలు, 2 మ్యారేజెస్ అయిపోయినాయి. మా మిస్సెస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మురిగాన్పల్లి. ఇక మా పెద్ద పాప అల్లుడు 2 సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. హైదరాబాద్లో కొండాపూర్ ఏరియాలో ఉంటారు. ఇక చిన్న బిడ్డ చిన్నారుడు అల్లుడు గవర్నమెంట్ టీచర్, మా కూతురేమో ఎయిడెడ్ స్కూల్లో నల్గొండలో జాబ్ చేస్తుంది. ఇది మా ఫ్యామిలీ గురించి. ఇక మాకు ఏజ్ బార్లో 36 ఏజ్లో ఏజ్ బార్ అయ్యే మూమెంట్లో జాబ్ రావడం అనేది జరిగింది. ఇక అంతకుముందు ప్రైవేట్ స్కూల్ మిడ్జిల్లో చైతన్య భారత హై స్కూల్ అని చెప్పి అక్కడ కొంతమంది పాఠశాలలు కలిసి స్కూల్ కండక్ట్ చేసుకున్నాం. ఇక మా గురువుల గురించి చెప్పుకోవాలంటే పాండంగారి సారు చాలా చక్కగా మ్యాథ్స్ బాగా చెప్పేది. సారు సైకిల్ పెట్టుకుంటూ వచ్చేది. ఇప్పుడు మన బైకులని మన పిల్లలు స్కూల్ పోవాలంటే బైకులో వారికి ఒక్క రోజులో జరగదు అలా అని చెప్పి అనుకునేది. నిజంగా అంతా రెగ్యులర్గా డ్యూటీ చేసేది. ఇక తర్వాత శాంతరావు సార్ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ చాలా బాగా చెప్పేది. ఒక సామెత అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇంట్లో పెట్టి మంట దేవలాడు అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది సార్ మీరు అనే అటువంటిది. ఇక మన హుసేన్ సార్ గారు నాకు తెలుగు నిజంగా చాలా చక్కగా బోధన చేసేది. పద్యం చెప్పినప్పుడు పదపద ద్వారా ప్రతి పదానికి అర్థము విడదీసి చెప్పేది. అట్లా చెప్పడం వల్ల విద్యార్థుల్లో బాగా అర్థమయ్యేది. నేను కూడా అదే రకంగా ఇప్పుడు టీచ్ చేస్తున్నాను. మన సూర్య సార్ గారు బయోసైన్స్ చాలా చక్కగా బోధించేటువంటి వారు. ఇక మిగతా గురువులు గురించి కొద్దిగా వెంకటాచార్య సార్ గురించి కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మా బ్యాచ్ వాళ్ళతోటి షేర్ చేసుకున్నాం, మీరు కూడా కొద్దిగా షేర్ చేసుకుంటాం. సార్ గురించి ఇంతకుముందు చెప్పినారు, పంచాయతీ పోతున్నాడు ఎవరికైనా దేవశం చేస్తాడు అని చెప్పి. అది నాకు జరిగింది, అక్షరాలు జరిగింది. ఒకసారి సారు వెంకటాచార్య సారు హిందీలో పద్యాలు అడిగితే నేను బాగా చెప్పిన కూర్చోమని నా పక్కన కృష్ణారెడ్డి అది చెప్పలేదు, నిలబడరు. ఇక ఈ సారు ఇట్లా బాగా ఎంత ఎంపడబడుతున్నాడో ఈ మాటలు పొందాలి మన నాకు దాని అర్థం తెలియదు వాస్తవంగా. అంటే అది ఏదో ఊతపడి నేను ఇప్పటి వరకు కూడా ఇబ్బంది ఏం లేదు. నిజంగా ఇది ఒక గుర్తు అన్నాడు గురువులని. అయితే గురువులు కూడా మంచిగా చదువుకునేటువంటి విద్యార్థులు బాగా ప్రోత్సహిస్తారు. గురువులకి లైబ్రరీ సైన్స్ సునీత వల్ల అన్న జితేంద్ర రెడ్డి ఆయన లైబ్రరీ సైన్స్ చేసి సిఎల్ఐ చేసి జాబ్ చేసుకున్నాడు. నాకు కూడా వాళ్ళ పెద్ద జగన్ రెడ్డి గారు నన్ను కూడా సిఎల్ఐ చేయించాడు. ఆయన నాకు కోర్స్ చేసుకో ఫిల్ చేయలేదు. తర్వాత ఏదో ప్రైవేట్ స్కూల్ పెట్టినప్పుడు మన గురువర్యులు శ్యామరావు సార్ గారు మెడిజిల్లో ఎంఈఓగా అక్కడ ఉద్యోగం చేసినారు. వారు మా పాఠశాల కూడా చాలా సహకారం చేసినారు. నిజంగా ఆ తీపి జ్ఞాపకాలు ఇప్పటికి కూడా గురువులతో షేర్ చేసుకుని మర్చిపోలేము. మిత్రులందరూ కూడా మర్చిపోలేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక మనమంతా కూడా గురువుల యొక్క ఆశీర్వచనం పొంది మనం బాగుపడాలని కోరుకుంటున్నాం. మా సార్ హెచ్ఎం సారు వస్తానే అన్నాడు కానీ మరి ఇంకా రాలేదు. సరే మా పాఠశాలకు
కొద్దిగా ఒక చిన్న సమస్య ఉంది, మీ ముందు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఏం లేదు సార్, మాకు స్కూల్కి ఒక మైక్ సెట్ ప్రాబ్లం ఉంది. మైక్ ఎప్పుడో అది చాలా సతాయిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. మీ బ్యాచ్ తరఫున కానీ లేదా ఎవరైనా డోనర్స్ ఉంటే కానీ ఒక 4-5 కలిసి కానీ ఏ రకంగానైనా ఒక మైక్ సెట్ డొనేట్ చేసి మీ బ్యాచ్ పేరు రాసి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటయ్య గౌడ్ గారికి సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది. తస్మై శ్రీ గురవే నమః అని మా పెద్దలు చెప్పినటువంటి ఒక మాట. అజ్ఞానం అనే చీకటితో కళ్ళు మూసుకుపోయినటువంటి వారికి జ్ఞానం అనే అంజనాన్ని పూసి మళ్ళీ కళ్ళు తెరిపించి ప్రపంచాన్ని చూడగలిగేటట్టుగా చేసేటటువంటి వ్యక్తులు గురువులు. శిలలను శిల్పాలుగా మలిచి జాతి హృదయ పీఠంపై ప్రతిష్ఠిస్తున్న చేయి తిరిగిన శిల్పకారులు గురువులు. బాధ్యతలను మోస్తూ అజ్ఞాన తిమిర సంవరణ రూపమై విజ్ఞాన జ్యోతులను మోగి వెలిగిస్తున్న జ్ఞాన ప్రకాశకులు గురువులు. శుద్ధముక్క నల్లబల్లను మేధో సంపత్తికి ప్రతీకలుగా తరగతి గదిని తరగని విజ్ఞాన వాహికగా రూపొందిస్తూ విద్యార్థులను సృజనశీలుగా మలుస్తున్న కార్యసాధకులు. అధ్యయనం అధ్యాపనం నిత్యకృత్యమై సమతా మమతలను ప్రాణప్రదమై మానవీయ విలువలకు చేదోడై తరతరానికి విజ్ఞాన పరిమళాలను ప్రసరింపజేస్తున్న సేవా తత్పరులు. భేషజాలు భుజకీర్తులు కీర్తి కిరీటాలు ఆర్భాట పటాటోపాలెరుగని విరాడంబరు. చేతనత్వ భావనలతో ప్రశ్నించే తత్వాన్ని అంకురింపజేస్తూ విద్యార్థుల హృదయాంతరంగాలలో అభ్యుదయ గీతికలు పల్లవింపజేస్తున్న ఉద్యమకారులు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం పరిశ్రమిస్తూ విజ్ఞాన ప్రపంచాన్ని ఏలుతున్న మకుటం లేని మహారాజులు మన గురుదేవులు. వారి పాదాలకు వందనాన్ని సమర్పిస్తూ ఆత్మీయులైనటువంటి మిత్రులకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మహత్ కార్యక్రమం లోపల పాలు పంచుకోవడానికి అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 4 దశాబ్దాల పైబడి చాలా మందిని కూడా మనం అందరం కూడా అసలు వాళ్ళ రూపురేఖలను ఎట్లా ఉంటాయని కూడా ఊహించలేనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు. అటువంటి ఆ సందర్భాల లోపల మనందరినీ కూడా ఏకతాటిపై నడపడానికి ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి మిత్రురానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు బాలేపల్లి వెంకటయ్య గౌడ్. నేను ప్రస్తుతము గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా మక్తల్ మండలం నారాయణపేట జిల్లా కర్ణి ఉన్నత పాఠశాల లోపల విధులు నిర్వర్తిస్తున్నాను. మాది తోటపల్లి గ్రామం సార్. తోటపల్లి నుంచి 7 కిలోమీటర్లు ఈ పాఠశాలకు మేము వచ్చేవాళ్ళం. 6వ తరగతిలో జాయిన్ అయిన తర్వాత 9వ తరగతి వరకు ఇక్కడ 4 సంవత్సరాలు ఏకధాటిగా మీ శిష్యరికం లోపల మేము అధ్యయనం చేశాం. నాతో పాటుగా మా కేదార్నాథ్ గారు, రవీందర్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, సరస్వతి వీరందరూ కూడా మా ఊరు నుంచి ఎక్కువ సింహభాగం ఈ మాధారం వాళ్ళు తప్ప మిగతా వేరే ఊరు నుంచి వచ్చేటటువంటి వాళ్ళ లోపల సింహభాగము మా తోటపల్లి వాళ్ళమే ఉండేవాళ్ళం. మరి ఈ తోటపల్లికి మాధారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అనిపిస్తుంది. అక్కడ నుంచి ఎంత వ్యయ ప్రయాసాలు మాకు నిజంగా కూడా 7 కిలోమీటర్లు అంటే రాను పోను దాదాపు 14-15 కిలోమీటర్లు ఆ వయసు లోపల మేము ప్రయత్నం చేసుకుంటూ నడుచుకుంటూ ఆపసోపాలు పడుకుంటూ ఈ పాఠశాలకు వచ్చి విద్యార్థులు చేసినటువంటి వాళ్ళు. అయినా ఎక్కడ ఎప్పుడు కూడా మేము బాధపడిన సందర్భాలు లేవు, ఎప్పుడు కూడా మేము చదువులో వెలువడిన సందర్భాలు లేవు. అందరం కూడా చదువు లోపల ముందంజలో ఉండడానికి మేము ప్రయత్నం చేశాం. మీరు అందించినటువంటి విజ్ఞానాన్ని చేతులా మేమందరం కూడా వాటిని ఆస్వాదించాం. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మీ యొక్క ఆశీర్వాద ఫలమే, మీరు అందించినటువంటి జ్ఞానామృతాన్ని మేమంతా స్వీకరించి ఈ రోజు ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తోటపల్లి నుంచి వచ్చే సందర్భంలో మాకు ఈ వర్షాకాలం వచ్చింది అంటే ఒక గండం దినదిన గండం లాగానే ఉండేది. బడి ఎప్పుడైతే మనకు విడిచిపెడతారో అప్పటి నుంచి మేము పరిగెత్తడం అనేది పైకి చూస్తే ఒకసారి వానమోగులు బాగా బ్రహ్మాండంగా అవుతుంది.
కరెక్ట్ గా ఆ పాఠశాల విడిచిపెట్టే సమయం లోపల అవుతుంది. దాన్ని వర్షం తాకిడికి మనం తట్టుకోవాలి, వర్షానికి సాధ్యమైనంత వరకు దొరకకూడదని పరిగెత్తి 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 ఎక్కడో మధ్య లోపల అది మమ్మల్ని దొరికించుకునేది, మెత్తగా చేసేది, పుస్తకాలతో సహా బాగా తడిచిపోయేవి అనేక సందర్భాలు ఉన్నాయి. అవి కోపంలో ఆ విషయాలన్నీ చెప్పడం అని జరిగితే మాతో పాటుగా మేమందరం కూడా బాయ్స్ పరిగెడుతుంటే మాతో పాటుగా ఏమాత్రం అలసి సొలసిపోకుండా సరస్వతి కూడా మాతో పాటు వెనక్కి రాకుండా మళ్ళీ మాతో పాటు పరిగెత్తుకొని వచ్చేది. మరి ఇంత ఒక అద్భుతమైనటువంటి అవకాశానికి మాకు ఈ నేల ఇదంతా కూడా మాకు సహకరించింది. నిజంగా ఈ పాఠశాలలో మేము జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు రామచంద్రయ్య సార్ గారు అనుకుంటా, బహుశా రామచంద్రాచార్య సార్ ఉన్నారు. ఆ తర్వాత వెంకటరెడ్డి సార్ గారు ఉన్నారు హెడ్ మాస్టర్ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా వాళ్ళ యొక్క శైలి లోపల బోధన గావించింది. ఒకరికి ఒకరు మించిన అనుభవంతో వాళ్ళ జ్ఞానంతో విద్యార్థులను ఏ రకంగా మనం ఆకట్టుకోవాలి, ఎంత కష్టమైనటువంటి విషయాలైనా సరే ఎంత సులభంగా విడమర్చి చెప్పగలగాలి, అరటి పండు ఒడిచిపెట్టినట్టుగా వాళ్ళు మాకు అందించడం మనకందరికి అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే కొందరికి లెక్కలంటే ఇష్టం, కొందరికి మొక్కలంటే ఇష్టం, కొందరికి ముక్కలంటే ఇష్టం. కానీ ఈ రెండింటికంటే కూడా లెక్కలంటే నాకు చాలా భయం. అన్ని సబ్జెక్టుల కంటే కొంచెం డిఫికల్ట్ గా ఉండేటువంటి సబ్జెక్ట్ గా నాకు లెక్కలంటే మొదటి నుంచి కూడా కొంత ఇబ్బందికరం. పాండురంగారెడ్డి సార్ గారు మాకు వచ్చేది, కానీ నిజానికి కూడా నేను ఏమనుకునేదంటే లెక్కల సబ్జెక్టు లేకపోతే ఎంత బాగుందో అనిపించేది. ఎందుకంటే అది నాకు ఆ సబ్జెక్టు మీద కొంచెం గ్రిప్ సాధించడానికి సాధ్యమైనంత వరకు నాకు వాటి మీద గ్రిప్ రాలేదు. మిగతా అన్ని సబ్జెక్ట్ లోపల ఈ పాఠశాల లోపల అన్ని సబ్జెక్టుల లోపల నేను క్లాస్ ఫస్ట్ గా వచ్చేవాడిని. లెక్కల లోపల మాత్రం కొంత వెనకబడిపోయేవాడిని. నాకు తెలుసు, నాకు బాగా ఐడియా ఉంది. 8వ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు అప్పుడున్న హెడ్ మాస్టర్స్ గారు, తర్వాత ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం అంతా నాకు 100 రూపాయలు ఒక గిఫ్ట్ ఇచ్చారు. 100 రూపాయల నోట్ ఇచ్చింది నాకు. ఆ 100 రూపాయలు తీసుకున్న తర్వాత ఎంత అసలు అలవికానటువంటి ఆనందం అది. ఆ 100 రూపాయలు తీసుకుపోయి మా అమ్మకి ఇస్తే మా అమ్మ నాకంటే ఆనందం ఎక్కువ. నా కొడుకు 100 రూపాయలు సాధించిండు అంటే కష్టం చేసి కాదు, బాగా చదువు లోపల రాణించి క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు. అది నాకు మొదటిసారిగా 100 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ టైం 9th క్లాస్ లోపల 80 రూపాయలు ఇచ్చారు నాకు. మరి ఈ నేల నాకు ఇచ్చినటువంటి మొదటి బహుమతి అది. మరి నేను ఎలా మర్చిపోగలుగుతాను? నా జీవితానికి మాధారం అనేది ఆధారం అని ముందే చెప్పాను. ఈ గాలిపటానికి దారం ఆధారం అయితే మన అందరి జీవితాలకు మాధారమే ఆధారమైంది. మరి ఇంతటి గొప్ప నేల ఇది. ఈ నేల మీద మనం చదువుకున్నటువంటి ఈ జ్ఞాన పరిమళం అనేది ఈ రోజు అంతటా పరిమళింపజేస్తున్నామంటే వాళ్ళు ప్రసాదించినటువంటి ఆ భిక్షనే, ఆ అమృతాన్ని ఈరోజు మనం కోలేం. ప్రస్తుతం ఇంకొకటి ఏంటంటే నాకు ఈ పాఠశాలలో చదివే సందర్భాల లోపలే తెలుగు భాష పైన ఒక అవగాహన కలగడానికి, తెలుగు భాష అంటే నాకు మమకారం కలగడానికి హుసేనయ్య సార్తో పాటు వెంకటరెడ్డి సార్ గారు కూడా మనకు తెలుగు పాఠ్యాంశాలు బోధించేవాళ్ళు ఇక్కడ. మరి వారు హుసేనయ్య సార్ కానీ తర్వాత వెంకటరెడ్డి సార్ కానీ పద్యాలు బోధించే క్రమం లోపల నేను బాగా ఆసక్తిగా వినేవాడిని. నాకు అప్పుడే అది ఆ తెలుగు భాష పైన ఒక అనురక్తి కలిగింది. ఆహా, అంటే భవిష్యత్తు లోపల మనం నిర్ణయించుకున్నాం, నాకు వేరే ఏ పని రాదు, నేను అయితే ఇంకేమన్నా ఉంటే నేను ఆ ఫ్యూచర్ లోపల తెలుగు పండిట్ కావాలి అనేటువంటిది ఒక ప్లాన్ అనేది ఆ రోజు లోపలే నాకు ఒక బీజావాపన కలిగింది. ముఖ్యంగా మరి ఇటువంటి ఈ ఉపాధ్యాయుల యొక్క శిష్యరికం లోపల మనకు అటువంటి వాత్సల్యము, అటువంటి ఆత్మీయత, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ద్వారా ఈ రోజు మనం అందరం కూడా ఒక స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేశాం. నేను ఇంటర్మీడియట్ లో చదివే సందర్భంలో నాది బైపీసీ గ్రూప్. ఇంటర్ లోపల బైపీసీ అయిపోయింది. ఇంటర్లో చదివే సందర్భం లోపల అక్కడ మాకు తెలుగు లెక్చరర్ గా డాక్టర్ రుక్నుద్దీన్ సార్ గారు ఉండేవారు. నేను ఇక్కడ 9వ తరగతి వరకు చదివి 10th క్లాస్కు గవర్నమెంట్ హై స్కూల్ కలవకుర్తిలో చదివాను. అయిపోయిన తర్వాత అదే కాలేజీ లోపల ఇంటర్మీడియట్ లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ లోపల కూడా రుక్నుద్దీన్ సార్ మాకు గురువు గారు తెలుగు బోధించేవారు. నాకు
తర్వాత రవీందర్ రెడ్డి, మన కేదార్నాథ్ సార్ వాళ్ళకి అందరికి కూడా మాకందరికి ఇక్కడ నాకు ఏదైతే తెలుగు భాష పైన బీజం పడిందో ఆ బీజం అనేది ఇంకా కొంచెం ఎక్కువ స్థాయి లోపల తెలుగుకు సంబంధించినటువంటిది అంశం పైన కేంద్రీకృతం చేయాలి, మన మనసును లగ్నం చేయాలి అనేది ఆ సార్ వల్ల నాకు కలగడం అనేది జరిగింది. నేను బిఎస్సి బీజెడ్సి నాది బిఈడి సైన్స్ గ్రూప్ లో పాస్ అయ్యాను. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎంఏ తెలుగు లోపల ఎంట్రన్స్ రాస్తే యూనివర్సిటీ లోపల 3rd ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీలో 3rd ర్యాంక్ వస్తే ఆర్ట్స్ కాలేజ్ లోపల నేను జాయిన్ అయినా. ఆ తర్వాత సార్ ఒకటే మాట చెప్పాడు, రుక్నుద్దీన్ గారు, యూనివర్సిటీ ఎంట్రన్స్ లో 3rd ర్యాంక్ కాదు, యూనివర్సిటీ లోపల 2 ఇయర్స్ లోపల 1st ర్యాంక్ రావాలి అని. అదే ప్రేరణ, గురువుల యొక్క వాత్సల్యం ఎట్లా ఉంటుందనేది నేను చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ద్వారా యూనివర్సిటీ లోపల 2 సంవత్సరాలు ఎంఏ తెలుగు చేస్తే ఓవరాల్ గా టోటల్ గా యూనివర్సిటీ 1st ర్యాంక్ తెలుగునే. గురజాడ అప్పారావు గోల్డ్ మెడల్ ఆనాటి గవర్నర్ డాక్టర్ రంగరాజన్ గారి చేతుల మీదుగా గురజాడ అప్పారావు గోల్డ్ మెడల్ తెలుగు ఎంఏలో నేను సాధించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎంఈడి చేసుకున్నాను. ఆ తర్వాత 96 లోపల తెలుగు పండితుడిగా మొదటి నియామకం గట్టిపలపల్లి హై స్కూల్ లోపల నేను పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ రంగాపూర్కు పనిచేయడం, రంగాపూర్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా మళ్ళీ రాసుకుంటే నేను డైరెక్ట్గా డిస్టిక్ 1st ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను నారాయణపేట జిల్లాకు స్కూల్ అసిస్టెంట్గా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అనేక స్కూళ్ళ లోపల పనిచేస్తూ మొన్న బస్కులలో నేను స్కూల్ అసిస్టెంట్గా ఉన్న సందర్భంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా నాకు ప్రమోషన్ వచ్చి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్నూలు ఉన్నత పాఠశాల లోపల ఇప్పుడు నేను విధులు నిర్వర్తిస్తున్నాను. మరి దీనికి అంతటికీ ఈ ఉన్నతమైన స్థానానికి అలంకరించడానికి ఇంత అద్భుతమైనటువంటి ప్రస్థానానికి కేంద్ర బిందువు ఏంటి అంటే మాదారం పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క ఆ వాత్సల్యము, వాళ్ళ యొక్క ఆ ప్రేమ అనేది ముందుకు నడిపించడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఉండేటువంటి సార్ వాళ్ళు చాలా మందిని జ్ఞాపకం చేసుకోవాలి. కృష్ణ సార్ ఇంగ్లీష్ మనకు బోధించేవారు. సార్ వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు. సార్ ఎంత ఆత్మీయంగా ఉండేవాడు నాతోటి అంటే ఏ చిన్న విషయం అయినా సరే సార్ తోటి చెప్తే అది సునాయాసంగా పరిష్కరించేవాడు. ఒక సందర్భం లోపల ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. అయితే ఆ విషయాన్ని చెప్పారు సార్, చెప్తే కూడా దాన్ని చాలా సూక్ష్మంగా దాన్ని పరిష్కరించాడు. మరి అటువంటి ఒక మంచి ఇంగ్లీష్ టీచర్గా కృష్ణ సార్ గారు ఉండేవారు. ఆ తర్వాత వెంకటాచార్య సార్ గారు ఉన్నారు. మన రాఘవేందర్కు ఇంతకుముందే చెప్పాడు రాఘవేందర్, వెంకటాచార్య సార్ హిందీ బోధన చేసేవారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే రాఘవేందర్కు వెంకటాచార్య సార్కు ఎంత అవినాభావ సంబంధం అంటే ఇప్పుడు కనపడతలేవు ఇవన్నీ కూడా. కానీ మేము అక్కడ వచ్చి నిలబడిన వెంటనే అక్కడ నుంచి సార్ వారు ఊర్లో నుంచి మనం స్కూల్కి వచ్చే సందర్భంలో ఏ సార్ వాళ్ళు వస్తున్నారని నేను తొంగి చూస్తుండేవి. ఎవరు వస్తున్నారు, ఏ సార్ వచ్చాడు, వస్తున్నాడు అని అందరూ వస్తున్నట్టు ఓకే, వెంకటాచార్య సార్ వస్తున్నాడా లేదనే ప్రత్యేకంగా పరిశీలన చేసే దాని లోపల రాఘవేందర్ ఒకటి. ఎందుకంటే సార్ వస్తే ఈ రోజు మనకు అగ్గిబరాటమే, ఈ రోజు ఏదో ఉంటది. సార్కు మూడు బాగలేకపోయినా, వీని కర్మ బాగలేకపోయినా ఆ రోజు వీని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటది. కాబట్టి వెంకటాచార్య అరే సార్ వస్తున్నాడా లేదా అని మమ్మల్ని అడుగుతుండే. సార్ వస్తున్నాడురా అంటే వీడికి సగం గుండె ఇక్కడ ఉండే గుండె కడుపులో సారేది. అటువంటి పరిస్థితి ఉండేది. అయినా సరే వచ్చేవాళ్ళు. తర్వాత మిగతా టీచర్లు అందరూ కూడా రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు బాగా ఐడియా ఉంది, మీకు ముందు లేదు, ప్రతిరోజు కూడా ప్రార్థన, ఇక్కడ ప్రతిజ్ఞ చెప్పేది నేనే. ఎందుకంటే అందరికంటే చిన్నవాడిని చిరంజీవిని కాబట్టి ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం అనుకోండి. అదే ఇక్కడ ప్రతిరోజు నేను ఇదే వేదిక మీద చాలా సందర్భాల లోపల ప్రతిరోజు కూడా ప్రతిజ్ఞ నేనే చెప్పేవాడిని. భారతదేశం నా మాతృభూమి అనేటువంటిది అటువంటిది చెప్పడం అనేది జరిగింది. మరి అదే విధంగా దశరథ్ సింగ్ సారు ఎంత జోవియల్గా ఉండేవాడంటే అసలు పిల్లల్లాగా కలిసిపోయేవాడు, టీచర్లుగా ఉండేవాడు. తర్వాత నేను టీచర్లు వీళ్ళు పిల్లలు అనేటువంటి భేదభావం లేకుండా అతను కలిసిపోయి ఆటలు పాటలు ఇంకా కూడా మృదంగము వీటిని అన్నిటిని కూడా కలగలుపుగా చేసేటటువంటి సందర్భం ఉండేది. తర్వాత ఉండేటటువంటి వ్యక్తుల లోపల ప్రభుసేన్ సార్, మనకు పీఈటీ మాస్టర్గా ఉండేటువంటి ప్రభుసేన్ సార్ను చూస్తేనే హడల్. ఎందుకంటే ఆయన ఆకారం అటువంటిది, ఆయన శరీర సౌష్ఠవం అటువంటిది. మేమందరం చిన్న పిల్లలము పరిగెత్తుకొని వచ్చేవాళ్ళం. సార్ ప్రేయర్ అవుతుంది అనేటువంటి సెకండ్ టైం కొట్టేటాలకు పరిగెత్తుకొని వచ్చి లైన్లో నిలబడి, ఒకవేళ అనివార్య పరిస్థితుల వల్ల
ఓ 2 నిమిషాలు లేట్ అయినా ప్రార్థన కంటే తర్వాత వచ్చినా కానీ ఆ రోజు ఇవన్నీ ఇక్కడ మొత్తం అన్ని కూడా బహుశా ఇప్పుడు అన్ని లేవు. కాను చెట్లు ఉండేవి, ఆ కాను చెట్లను మేమే పెట్టాము ఇక్కడ అన్ని కూడా. ఆ కాను చెట్టు బరుగును, పచ్చి బరుగును ఇట్లా ఇడుచుకొని ఒక రోజు నన్ను కొట్టింది. సార్ వస్తున్నా సార్ అని అంటారు, ఏ అని అంటాలకే కత్తున వనికి చేతులు కట్టుకుంటాలకు ఆ పచ్చి మండలు తీసుకొని కొడితే నాకు ఈ మడతలో మొత్తం కూడా ఎక్కడెక్కడ మొత్తం కూడా వాతలు వచ్చేసాయి. నెక్స్ట్ డే కూడా ఇంకో రోజు అట్లే అయింది. మరి ఇవన్నీ కూడా ఒక తీపి గుర్తులు, వారికి కావాలని కానీ కక్షపూరితంగా కాదు, వాళ్ళు ఒక సమయపాలన పాటించుకోవడానికి ప్రయత్నం చేశారు. అటువంటిది ఒక ఆ ప్రభుసేన్ సార్ ఉన్నటువంటిది. ప్రభుసేన్ సార్ తర్వాత వెంకటాచార్య సార్ తోటి ఇంకోటి అనుభవంతో ఉంది సార్, అని చెప్పాలి మనం. వెంకటాచార్య సార్ ఇక్కడ మాకు ఎట్లా మనకందరికీ గురువుగా ఉన్నారు. కల్వకుర్తి లోపల మేము పక్కపక్క ఇళ్ళే, మా ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. వినాయక చవితి అయింది అన్నప్పుడు తప్పకుండా సార్ పూజా కార్యక్రమాలకు వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత ఇచ్చేటటువంటి ప్రసాదాలు అన్ని తీసుకొచ్చి, అరే గౌడు నేను ప్రసాదం తీసుకొచ్చినరా తీసుకొని మా ఇంట్లో ఇచ్చిపోయేవాడు. అదొక అనుబంధం. ఆ తర్వాత బదిలీ పైన నేను గట్టిపల్లెపల్లి నుంచి రంగాపూర్కు హై స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత వెంకటాచార్య సార్ కూడా రంగాపూర్ హై స్కూల్కు వచ్చింది. ఒక శిష్యుడిగా గురువుగా ఇద్దరం నా బండి మీదనే కలిసి పాఠశాల లోపల ఇద్దరం విద్యాబోధన చేసినటువంటి అరుదైన అవకాశము మిత్రులకు ఎంతమందికి వచ్చింది కానీ అది నాకు వచ్చింది. ఇద్దరం కలిసి పనిచేసినాము. ఇద్దరం కూడా సార్ మీరు గురువు నేను శిష్యుడు అనేటువంటి భేదభావం లేకుండా ఇద్దరము సహోద్యోగులుగా పనిచేసినటువంటి ఒక అనుభవం అనేది ఆ రకంగా మనకు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత వారు రిటైర్ కావడం జరిగింది. ఆ తర్వాత మేము వేరే దగ్గరికి నేను మహబూబ్ నగర్ షిఫ్ట్ కావడం అనేది జరిగింది. తర్వాత హుసేనయ్య సార్ గురించి చాలా సంవత్సరాల తర్వాత హుసేనయ్య సార్ని కూడా కలవడం జరిగింది. ఒక సందర్భం లోపల మహబూబ్ నగర్లో కూడా మేము ఇద్దరం కలవడం, ఒక విషయం లోపల మాట్లాడుకోవడం అనేది జరిగింది. తర్వాత మనకు పాండురంగారెడ్డి సార్ మనకందరికీ ఇక్కడ గురువు. ఇప్పుడు కేదార్నాథ్ గారు చెప్పినట్టుగా పాండురంగారెడ్డి సార్ యొక్క పిల్లలకు మేము గురువులం. ఇది ఓ రకమైనటువంటి గొప్ప రకాలైనటువంటి అనుభూతులు అనేటివి గురువులతోటి మాకున్నాయి. అదే మాదిరిగా సూరయ్య గౌడ్ సార్ యొక్క అనుభూతి, ఆయన తోటి ఉన్నటువంటి ఆ ర్యాపో అనేది చాలా గొప్పది. మాకు నిజంగా కూడా సార్ది అక్కడ పక్కనే ఉన్నటువంటిది, జగ్గేరు పక్కన ఉన్నటువంటిది పులిమామిడి గ్రామం. ఆ ఏరియాలో అంతా కూడా సూరయ్య గౌడ్ సార్ అంటే వెల్ నోన్ పర్సన్, ప్రతి ఒక్కరికి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించడం లోపల ముందుండేటటువంటి వ్యక్తి సూరయ్య గౌడ్ సార్ ఒకనొక సందర్భం లోపల మహబూబ్ నగర్ లోపల వారు హోటల్లో భోజనం చేస్తున్నారు. నేను అనుకోకుండా అదే హోటల్కు నేను కూడా ఇక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత గుర్తుపట్టిన సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఏమనుకున్నా పర్వాలేదు సార్ తోటి అయితే మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్ళి, సార్ మీరు సూరయ్య గౌడ్ సారా అన్నాడు. అవునయ్యా నేను సూరయ్య గౌడ్ని అన్నాడు. సార్ మీరు మాకు మాధవరంలో గురువు గారు సార్ అని చెప్పినాం. అట్లనా అనేది, మీ పేరేం పేరంటే వెంకటయ్య గౌడ్ సార్, ఓకే అనేది. ఆ తర్వాత అదే రోజు ఇంతకుముందు చెప్పినటువంటిది ఆ కీటకార మొక్కల సంగతి కూడా సార్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీ లోపల నేను పనిచేయడం జరుగుతుంది. మాకు చాలా సందర్భాల లోపల వారితో కలిసి మా మంత్రుల యొక్క పర్యటనలో కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తుంటాం. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, నా గురించి ఇది సోత్కర్ష కాదు, ఇది గొప్పగా నేను చెప్పడం లేదు. అది మాధారం ఉన్నత పాఠశాల ఇచ్చినటువంటి బూస్టప్, ఇక్కడ నేర్పించినటువంటి విధానం, ఎవరితోటి ఎట్లా మెలగాలి, ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం వెలుగుచ్చాలి, తర్వాత ఇక్కడ ఈ సందర్భానుగుణంగా మనం మాట్లాడగలగాలి, తర్వాత జ్ఞానం అనేది ఏ రకంగా ఉంటే బాగుంటుంది సమాజం లోపల. అందుకోసమే విద్యాధనాన్ని గొప్పధనంగా మనం భావిస్తుంటాం. అటువంటి విద్యాధనాన్ని సంపాదించి ఇచ్చినటువంటిది ఈ పాఠశాలను మనం మరవలేము. కాబట్టి ఈ పాఠశాల నుంచి నేర్చుకున్నటువంటిది నాయకత్వ లక్షణాలు కానీ, తర్వాత అనేక రకాలైనటువంటి నైతిక విలువలు కానీ, మానవీయ విలువలు కానీ, తర్వాత అనేక రకాలైనటువంటిది విశేషాలన్నిటిని కూడా ఈ గడ్డ, తర్వాత ఈ నేల, తర్వాత ఈ పాఠశాల, ఇక్కడ గురువులు మనకు అందించినటువంటి అన్నిటిని పునిపుచ్చుకొని ఈరోజు అనేక వేదికల పైన నేను మాట్లాడగలుగుతున్నాను, కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాను. గవర్నర్ గారి పర్యటనలో ఉంటే గవర్నర్ గారి పర్యటన కూడా ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను, ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారి పర్యటనకు వ్యాఖ్యాతగా నేనే ఉంటాను. మహబూబ్
మహబూబ్ నగర్లో జరిగేటటువంటిది కానీ, నారాయణపేటలో జరిగేటటువంటిది కానీ, కలెక్టర్ వాళ్ళవి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ ఆఫీసులో కానీ, ఎనీ ప్రోగ్రామ్స్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా 4 మాటలు మాట్లాడగలిగేటువంటి అవకాశము నాకు వచ్చింది అంటే ఈ గురువులు అందించినటువంటి జ్ఞానామృతమే. కాబట్టి వీళ్ళకు సదా సదా ఎల్లప్పుడూ కూడా వారికి ఒక రుణపడి ఉంటాను. వాళ్ళు అందించినటువంటి వాటిని పుణికిపుచ్చుకొని ఈ రోజు 4 మాటలు మాట్లాడే అవకాశం ఉంది. ఇంతటి గొప్ప రకమైనటువంటి ఒక అదృష్టాన్ని కలిగించినటువంటి మహనీయులు మనకు గురువులు. కాబట్టి ఆ గురువులు మరి చేసినటువంటి సందర్భాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఏదైనా సందర్భం వస్తే తప్పకుండా మనం మాట్లాడగలగాలి అనుకున్నాం. ఆ సందర్భం రానే వచ్చింది, మాట్లాడగలుగుతున్నాం. ఇక అనేక విషయాలు ఉన్నాయి, వాటిని అన్నిటికి సమయానుభావం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ ఇంతకు ముందు ఈ పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా నా క్లాస్మేట్ పనిచేసేవాడు చిరంజీవి వెంకటరమణ అని కల్వకుర్తిలో ఉంటాడు. ఇప్పుడు మార్చాల హై స్కూల్ హెడ్ మాస్టర్. ఏదో ఒక సందర్భంలో దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రితము వేసవి సెలవుల లోపల ఏదో పని మీద మా మిత్రుడు చిరంజీవి గారు ఈ పాఠశాల హెడ్ మాస్టర్ కాబట్టి ఒకసారి స్కూల్కి వెళ్ళొద్దా అని చెప్తే అట్లనే వెళ్ళి మా ఊరికి వెళ్ళాను, తోటపల్లికి వెళ్ళాను. చాలా సందర్భాలు అనుకున్నాం పాఠశాలకు ఎప్పుడైనా వెళ్తే బాగుండని, కానీ ఇప్పుడు అవకాశం రాలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వాతావరణాన్ని, ఈ బిల్డింగ్లను చూస్తే ఆనాటి జ్ఞాపకాలని దొంతరులుగా ఒకసారి పెళ్ళుబుక్కుతున్నాయి. వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కవిత రాశాను. ఈ కవిత శీర్షిక మా బడి. నాకు కలిగినటువంటి అనుభూతులను ఒక కవిత రూపం లోపల రాసి అక్కడ పెట్టాను. యాదృచ్ఛికంగా మా బడిని ఇటీవల చూసిన అమ్మ నన్ను అక్కున చేర్చుకున్న అనుభూతి చెందిన, ఆడిపాడిన చోటున అడుగు మోపినంతనే అమాంతం పాతాళ గంగ నా కన్నులను కప్పేసింది. బడిని చూడగానే నా మది 3 దశాబ్దాల నాటి జ్ఞాపకాల ముడిని విప్పేసింది. హుసేనయ్య సార్ తెలుగు పద్యాలు, కృష్ణ సార్ ఇంగ్లీష్ పాఠాలు, కుమారస్వామి సార్ సైన్స్ ప్రయోగాలు, పాండురంగారెడ్డి సార్ లెక్కల చిట్కాలు, అలాగే శ్యామ్ సుందర్ సార్ యొక్క దస్తూరి విన్యాసాలు, భీమిరెడ్డి సార్ సాంఘిక శాస్త్రం, వెంకటాచార్య సార్ హిందీ బోధనం, దశరథ్ సింగ్ సార్ ఆత్మీయ భాషణం, సూరయ్య గౌడ్ సార్ జీవశాస్త్ర బోధనం, ప్రభుసేన్ సార్ చేతిలో చెలరేగిన కానుగు బెత్తం లీలగా మెదిలాయి. కానుగు మొక్కలను కంటికి రెప్పలా కాపాడిన వైనం, పూల మొక్కల సుగంధాన్ని ఆస్వాదించిన సోయగం, చేతురువాగి దగ్గర తిన్న సద్దిమూట, అటెండర్ జంగమ్మపై నేను పాడిన పాట తెరలు తెరలుగా ఒక్కొక్కటి కనుల ముందు కదిలాయి. అక్షరాలు మమ్ముల ఆవాహన చేసుకున్నది ఇక్కడే. మరి జ్ఞాన పరిమళాలు ఘనంగా ప్రసాదించిన ప్రాంతం ఇది. పాఠ్యాంశ జ్ఞానానికే పరిమితం అవ్వక మానవీయ విలువలతో మమ్ముల మమేకపరిచిన సంస్కార స్థలి ఇది. నేనెట్లా మరుస్తా నా బడిని, మాధారం ఉన్నత పాఠశాల నా తల్లి ఒడిని. విద్యార్థులెందరికో జ్ఞానభిక్ష ప్రసాదించిన విద్యాక్షేత్రం, ప్రపంచానికి ప్రసిద్ధ వ్యక్తులను అందించిన ఆనిముత్యం, ప్రామాణిక విలువలతో రాణిస్తున్న ఈ పాఠశాల నేడు వసతుల లేమితో సతమతమవుతూ మౌనంగా రోధిస్తుంది, చేయూతనిచ్చేవారు లేక. మిత్రులారా రండి, మన బడి బావుకై శ్రమిద్దాం, చేయి చేయి కలుపుతూ తోడ్పాటును అందిద్దాం. ఇది నేను రాసినటువంటి పాఠశాల అనుభూతి. అసలు నిజంగా ఈ పాఠశాల చూసిన వెంటనే కన్నులపోటి జలజల కన్నీళ్లు కారుస్తున్నాం. ఎందుకో ఇంకా లోపల ఉండేటటువంటి ఆ బాధ అంతా ఒకటిసారి వచ్చేసి ఆనాటి మనం ఇక్కడ ఆడుకున్నటువంటి ఆటలు కానీ. ఇంకొకటి నాకు బాగా జ్ఞాపకం ఉన్నటువంటి ఇప్పుడు మొక్కలు ఉండేవి. ఈ మొక్కలు అనేవి మొత్తం చుట్టూ ఉండేవి. ఇక్కడ అన్ని కాను చెట్లు ఉండేవి సార్. రోడ్డుకి ఇరువైపులా కాను చెట్లు ఉండేవి. ఆ కాను చెట్లు కూడా వాటిని బాగులు చేసి నీళ్లు పోసి వాటిని పెంచి పెద్ద చేసినటువంటిది. అవి మేమంతా కూడా మానస పుత్రికలుగానే భావించడం అనేది జరిగింది. మరి అటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ స్థలిని మేము ఎట్లా మర్చిపోతాం, మా బడిని ఎట్లా మర్చిపోతాం? ఈ బడికి కావాల్సినటువంటిది కేవలం ఏమైనా అప్పారావు గారు చెప్పినట్టుగా వాటికి సంబంధించినటువంటిది మన అందరం కూడా చేయూతని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఇక నా పర్సనల్ విషయానికి వస్తే నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. పెద్ద అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్, వాళ్ళిద్దరు హైదరాబాద్లో పనిచేస్తారు. మా బాబు అమెరికా లోపల మొన్ననే ఎంఎస్ అయిపోయింది.
మా చిన్నమ్మాయి కూడా ఆమె కూడా సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉంది. నేను ఇప్పుడు మహబూబ్ నగర్ శ్రీనివాస్ గారి లోపల శ్రీనివాసం ఏర్పరచుకొని అక్కడనే ఉంటున్నాం. తర్వాత మనం అందరం ఎప్పుడైనా వీలైనప్పుడు అందరం కూడా కలవడానికి ప్రయత్నం చేద్దాం. గురువుల యొక్క ఆశీర్వాదాలు మెండుగా పుష్కలంగా మా పైన ప్రసరింపజేస్తూ మేము ఇలాగే ముందంజలో ఉండాలి. ఏ గురువుకైనా సరే తానున్న చోట నుండి విద్యార్థులను ఉన్నతంగా ఎదిగించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ విద్యార్థులను మాత్రం ఉన్నతంగా చూడాలనుకున్నటువంటి గురువుల యొక్క ఆ విషయాలు మనం కూడా ప్రత్యక్షంగా ఆ అనుభూతిని చెందుతున్నాం. మరి అటువంటి అనుభూతిని వారు చెందుతున్నారు. మన దాంట్లో సార్ మా గ్రూప్ లోపల ఉండేవాళ్ళు టీచర్లు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, తర్వాత సైనికులు ఉన్నారు, తర్వాత ఇతరత్ర పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి అనేక వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన మిత్రులందరూ కూడా ఉన్నారు. మా మిత్రుడు మనకు భరత్ కుమార్ గారు ఎంపీడీఓగా కలెక్టరేట్ లోపల పనిచేయడం అనేది ఒక ఉన్నతమైన స్థానం లోపల మీరు అందించినటువంటి తోడ్పాటు, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు ప్రసాదించినటువంటి ఆ జ్ఞానం అనేది ఈ రోజు ఇంత ఉపయోగపడుతూ సమాజానికి ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించడానికి కారణభూతులు అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఒక మంచి ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు, అపూర్వమైనటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా భావిస్తూ అవకాశం ఇచ్చినటువంటి గురుదేవులకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ మిత్రులకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. ఇంకొకటి సార్ వాళ్ళకి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున మేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది బడిని మారి పడక వేసిన అరుగు గురుతుంది. కొత్త కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ఉట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకు స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా.
బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం వారే వారిదే విచిత్రం. మీకు అందరి కూడా సార్ తరఫున అందరి తరఫున మనందరి తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నాడు సారు. వాటిని అన్నింటిని కూడా మనం అందరం కూడా తీసుకుంటున్నాం. మరి ఇక్కడ దేవిదాసరావు సార్ కూడా వచ్చి ఉంటే ఇంకా ఈ కార్యక్రమానికి శోభాయమానంగా ఉంటుండే. అదే మాదిరిగా మిగతా కొంతమంది గురువులు కూడా అనివార్య పరిస్థితుల వల్ల రాలేకపోయారు కాబట్టి వాళ్ళను కూడా మనం అందరినీ కూడా వచ్చినట్టుగానే భావించుకుంటూ వారికి అందరినీ కూడా మనం అందరూ ఆహ్వానిస్తున్నాం. మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు శ్యామ్ సుందరరావు సార్ గారికి దృశ్యాల ద్వారా సత్కరించడం అనేది జరుగుతుంది. సుందరరావు సార్ను సత్కరిస్తున్నారు. గట్టిగా చెప్పడం ద్వారా మనం అందరం కూడా సమయానుకూలంగా ఇక్కడికి రావడం, మన అందరి యొక్క సత్కారాన్ని వారు స్వీకరించడం అనేది జరుగుతుంది. రండమ్మా, మీరు కూడా రండి. అలాగే గోపి జ్ఞాపికను ఉండడు సార్ 1 సెకండ్ అలాగే తర్వాత 1 సెకండ్ అన్న సిననా సెకండ్ సార్ మీరు రండి ఇక్కడ సార్ పూలమాల వేసే ఇక్కడ రండి అమ్మా. 1 సెకండ్ స్వర్ణత గారు, సుజాత, తర్వాత సరస్వతి అందరూ కలిసి సార్ జ్ఞాపిక అందజేస్తున్నారు. ఆ పూలమాల రెడీ మ్యామ్. పూలమాల ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత హుసేనయ్య సార్ గారికి తర్వాత పూలమాలను అందించండి. కొంచెం సైడ్ యాంగిల్ మేడం. సార్ 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 తర్వాత మెమెంటో కూడా సార్ అందించాల్సిందిగా కోరుతున్నాం. రెడీ మేడం, అలా ఉండండి. ఓకే మేడం. అందరూ కూడా మిత్రులందరూ కూడా తర్వాత మిగతా వాళ్ళందరూ మిత్రులందరూ కూడా కండువాలు తీసుకోండి. అన్న ఇక్కడ చూడండి. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. కష్టపడి ఈ కార్యక్రమాన్ని మంచిగా సుస్వాగతం చేశారు కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎల్లప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ పోవాలి. మరి అందరినీ కూడా పిలిచి ఆదరించి పోయిన గ్రామంలో చేసినందుకు చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎప్పటికీ కూడా ఇదే రకంగా మాధారంలో రావడం రెండోసారి. ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా చేశారు. దానిలో ఇదొకటి కాబట్టి ఇది కూడా చాలా చక్కగా జరిగింది. ఎల్లప్పటికీ కూడా ఇదే కోరికతో, ఇదే ధ్యాసతో, ఇదే ఒక విధమైన ప్రేమతో మీరు అందరూ కూడా ఎప్పటికి కూడా పిలుస్తూ వస్తుంటే మేము వస్తుంటాం, ఈ సన్మానాన్ని తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి
కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీ 1984 విద్యా సంవత్సరంలో అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనము. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనము నిజంగా ఇది వెంకటయ్య గారు చెప్పినట్టు అపూర్వమైనటువంటి సమ్మేళనము, అద్వితీయమైనటువంటి సమ్మేళనము, అమోఘమైనటువంటి సమ్మేళనము, అసాధారణమైనటువంటి సమ్మేళనం. మొట్టమొదట విద్యాక్షేత్రంలో మొట్టమొదటి నియామకము ఈ పాఠశాల. ఈ పాఠశాల ఎప్పుడైతే నేను ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం జరిగిందో ఆనాడు ఉన్నటువంటి నాకు స్ఫూర్తి ప్రదాతలు పాలనగారెడ్డి గారు, సార్ గారు, హుసేనయ్య సార్ గారు, మిగతా ఉపాధ్యాయులు వారి ఆధారంలో వారి స్ఫూర్తితో చాలా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడము, తెలుసుకోవడం కూడా జరిగింది. వారు లేరు. అలాగే శ్యామ్ సుందర్ సార్ గారు పెద్దలు, వారితో కలిసి పనిచేయకపోయినప్పటికీ కూడా వారితో చాలా పరిచయాలు ఉన్నాయి. ఒక ఎంబీఓగా చక్కటి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తిగా వారు. మరి ముఖ్యంగా ఒక సమావేశము, ఆ సమావేశానికి ఒక అందము, ఆ సమావేశంలో ఉన్నటువంటి సభ్యులను అందరినీ కూడా రంజింపజేయాలన్నా, ఆ సభకు వచ్చినటువంటి సభ్యులను అందరూ కూడా ఉత్సాహపరచాలన్నా, రక్తి కట్టించాలన్నా దానికి మంచి ప్రధాన వక్త కావాలి. అటువంటి ప్రధాన వక్తగా రాణిస్తూ అందరినీ మనల్ని పొందినటువంటి నాకు అత్యంత ప్రియమైనటువంటి వెంకటయ్య గౌడ్ గారు. వారు ఏ సమావేశాన్ని నిర్వహించినా ఆ సమావేశానికి ఒక కొత్తదనం, ఆ సభకు ఒక శోభాయమానము, అందరినీ అలరింపజేసేటువంటి ఒక మంచి వక్తగా అది మా నియోజకవర్గంలో ఉండడము, అది మాదారంలో ఒక ఉపాధ్యాయుడిగా, అందులో నా శిష్యుడిగా ఉంటున్నాడని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఉంది. అలాగే 1983 విద్యా సంవత్సరంలో ఇదే వేదిక మరి కేదార్నాథ్ గారు చెప్పారు, డిసెంబర్ 21 కాదు, అది జనవరి 21 రోజు అనుకుంటా బహుశా జరిగింది. మరి 6-7 మాసాల క్రితము ఇదే వేదికను మరి పంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను ఆస్వాదించడానికి అవకాశం కల్పించినటువంటి కేదార్నాథ్ గారు, ఆ రోజు కూడా వారు శ్రమ తీసుకొని అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి వారు. అలాగే వారు ప్రవచన కాకుండా మంచి సమీకృతపరిచి 42 సంవత్సరాల క్రితం సుదీర్ఘంగా మీరు ప్రయాణం చేశారు, విద్యాభ్యాసం చేసినటువంటి మీ అందరిని ఒక కేంద్రీకృతపరిచినటువంటి వారిని అభినందిస్తూ, వారితో పాటుగా మీరందరూ కలిసి సహకరించడం వల్లనే ఈ కార్యక్రమము వారు రూపకల్పన చేసినా అందులో మీరందరూ కలిసి సహకరించడం వల్ల ఇంత అద్వితీయంగా మరి విజయవంతం అవుతుంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తాను. మరి ముఖ్యంగా మాదారం మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలు, ఆనిముత్యాలు ఎందుకు చెప్తున్నానంటే నా భూతో నా భవిష్యత్ ఇది ఎక్కడ 42 సంవత్సరాలు 43 సంవత్సరాల చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా అది సాధ్యం కాదు. అది ఒకటి సాధ్యమేది ఏంటంటే మీకే దక్కింది. ఇది మీలో ఉన్నటువంటి గొప్పతనానికి, మీలో ఉన్నటువంటి మంచి మనస్తత్వానికి అది మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకు అదృష్టంగా భావిస్తున్నాం అంటే అది మాకు ఒక పూర్వజన సుకృతమే అనుకుంటున్నాం. ఎందుకంటే మంచి శిష్యులు ఒక బంధం అనేది ఏర్పడింది. ఆ బంధము, అనుబంధము విడదీయనటువంటి అనుబంధం, ఇది గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధం. ఈ అనుబంధంతో ఇక్కడ మాదారం ఏం నేర్పించింది, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా నేను విద్యాక్షేత్రంలో నేను నేర్చుకున్నటువంటి అంశాలే కాకుండా, పాఠ్యాంశాల పరంగా కాకుండా సామాజిక పరంగా తెలుసుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మాదారంలో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మాదారము చాలా మమకారం నేర్పించింది. మాదారము ఒక మంచి నడవడిక మీకు ఏదైతే ఈ పాఠశాల మీకు ఏదైతే నడవడిక నేర్పించిందో అలాగే సమాజంలో ఏ విధంగా మెలగాలనేటువంటిది కూడా ఈ పాఠశాల నుండే నేర్చుకోవడం జరిగింది.
మరి ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగాల్లో మీరు నిష్ణాతులు ఉన్నారు. చాలా మంది ఇక్కడ మీరు యొక్క కుటుంబ నేపథ్యం గురించి చెప్పడం జరిగింది. కుటుంబ నేపథ్యంలో అందరూ కూడా వెల్ సెటిల్డ్. ఎక్కడ కూడా ఎవరు కూడా అన్ని రంగాల్లో ఏ రంగంలో ఉన్నా ఒకరు విద్యారంగంలో కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, లేదా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి గృహిణులుగా ఉన్నటువంటి మీరు ఉన్నారు. ఎవరున్నా కూడా అందులో మీరు నిష్ణాతులుగా, ఇందులో ఎవరు కూడా తక్కువ లేరు. అందరూ కూడా మరి మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తీర్చిదిద్దినటువంటి మీరు. కాబట్టి మీలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, అన్యోన్యత చూస్తుంటే నాకు ఒక ద్విగుణీకృతమైనటువంటి శక్తి నాలో వస్తుంది. మరి ఇప్పుడు వెంకటయ్య గారు చెప్పారు ఏంటి, మరి ఇప్పుడు కూడా అదే ఎనర్జెటిక్గా ఉన్నారనేది. అందులో రహస్యం ఏం లేదు. వాస్తవంగా ఇప్పుడు నేను 70 సంవత్సరం. మొన్న ఈ మంత్ జూన్ 9కి నా 70 years. ఈ 70 సంవత్సరంలో నేను ఇప్పటికి కూడా బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఎక్కడ కూడా పరిగెత్తాలన్నా మీతో పోటీ పడితే నేనే ముందు పోతాను అనుకుంటా. మీతో పోటీ పెడితే నేనే ముందుంటానేమనేటువంటి, అంటే అటువంటి మనలో ఒక పాజిటివ్నెస్ ఉంది. ఆ పాజిటివ్నెస్ అంటే నేను చెప్తున్నా. కాబట్టి నేను ఎక్కడ కూడా ఏంటంటే నేను ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిన తర్వాత సామాజికమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉంటుంది. మరి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక కలిసి వచ్చింది. మొట్టమొదటి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోనే కుటుంబ పరంగా అక్కడ ఉండడం వల్ల ఇక ఇక్కడ ఏదైతే రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేయడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీలో మెడికల్ క్యాంప్ నిర్వహించడము, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉచిత మరి మెడిసిన్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడము, అవన్నీ చేస్తూ బ్లడ్ క్యాంపులు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ పోవడం వల్ల అదొక ఆరోగ్యకరం. అలాగే ఇలాగే విద్యాక్షేత్రంలో కాకుండా ప్రజాక్షేత్రంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో అవకాశం వచ్చింది. మొన్నటి వరకు సర్పంచ్ కూడా కావడం జరిగింది. మరి ఎక్కడ ఏదైనా సేవా కార్యక్రమము మన జీవితం ధన్యం కావాలన్నా, మన జీవితం సార్థకత పొందాలన్నా ప్రతి ఒక్కరు కూడా మానసికంగా మరి ఎదుగుదల కావాలన్నా మనలో ఒక ప్రతి ఒక్కరిలో నిమగ్నమై నిస్వార్థంగా సేవ చేస్తే అందులో ఉన్నటువంటి తృప్తి, అందులో ఉన్నటువంటి ఆనందం ఇంకా చెప్పలేనటువంటి. అందుకే మీరందరూ కూడా ఇక్కడ నాకు తెలుసు ప్రతి ఒక్కరిలో ఇంత ఎదిగిన కొద్దీ నేను గమనించిన చాలా అందరూ రకరకాలుగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కుటుంబ నేపథ్యంలో అన్ని రకాలుగా బాగానే ఉన్నారు. కానీ ఇంత ఎదిగిన కొద్దీ ఒదిగి ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో నిజంగా హ్యాట్సప్. మరి ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే ప్రేమ, మీరు చూపించినటువంటి వాత్సల్యం ఉందో సర్వదా నేను కృతజ్ఞని. మరి గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎంత విడదీయనటువంటిది అనే దానికి ఈనాటి నాకు నిజంగా వాస్తవంగా మా బావమర్ది బిడ్డది ఎంగేజ్మెంట్ అది ముఖ్యం కాదు. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ప్రేమ అవసరం నాకు గొప్పది కాబట్టి రావడం జరిగింది. కాబట్టి మరి మీరు ఎక్కడ ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి, మంచి సామాజిక బాధ్యతల్లో కూడా భాగస్వాములు కావాలి. మనకంటూ ఒక మార్పు అనేది ఉండాలి. మార్పు అనే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్న ఆ మార్పులో ఒక కొత్తదనం తీసుకొని రావాలి. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరిలో నేను గమనించిన, లాస్ట్ డిసెంబర్లో వచ్చినప్పుడు గమనించిన అదే ప్రేమ. ఇప్పుడు కూడా చూస్తే ఎక్కడ తరగని మాకు ఇచ్చినటువంటి సంపద ఏందయ్యా అంటే మీ ప్రేమనే మాకు తరగని సంపద. ఈ సంపద వల్లనే ఈరోజు ఆత్మ సంతృప్తితో వెళ్తూ ఇంకా ఆరోగ్యపరంగా ఇంకా ప్రజలకు సేవ చేసినటువంటి మహాభాగ్యం ఇంకా మీరు కల్పించినందుకు ప్రత్యేకంగా మీకు శుభాశీస్సులు అనుకోండి, ధన్యవాదాలు అనుకోండి. మరి ఇటువంటి కార్యక్రమంలో మీరు స్ఫూర్తి ప్రదాతలు. ఎందుకు స్ఫూర్తి ప్రదాతలు అంటే మొట్టమొదటి కేదార్ వారి గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ 1984 విద్యా సంవత్సరం మీరు ఇప్పుడు మీరు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయానికి నెలకొల్పినటువంటి మీరు నిజంగా ధన్యజీవులు. మీరు
భవిష్యత్తులో మీ కుటుంబ పరంగా మీ పిల్లలు కానీ ఇంకా మంచి స్థితిలోకి రావాలని చెప్పి కోరుతూ మరి మీరు ఇచ్చినటువంటి ప్రేమ అలాగే మీరు ఇచ్చినటువంటి మంచి భోజనం విందు భోజనం నిజంగా అది ఆ భోజనం కూడా ఎక్కడా కూడా ఏ దాంట్లో ఎక్కడైనా చిన్న పరిమాణం అంతా కూడా తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ వేదిక పైన కానివ్వండి వేదికను కానివ్వండి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మీరు ఇచ్చినటువంటి చూపించినటువంటి ప్రేమకు నిజంగా ఎన్ని రకాలుగా మీరు నన్ను పొగిడిన తక్కువనే. కాబట్టి మరి ఇటువంటి భాగస్వామ్యం మంచి కార్యక్రమానికి మంచి మహత్తరమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం రూపించినటువంటి మీకు భగవంతుడు మంచి సంకల్పంతో ఇంకా మంచి శక్తిని ఇవ్వాలని మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం సంకల్పం సిద్ధించాలని మనసావాచ శ్రీకాళహస్తి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆనాటి విద్యార్థులు ఈనాడు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నటువంటి మీరు మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఇక సామాన్యంగా ఇంతకుముందు మరి టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు స్కూళ్ళు నడిపినటువంటి వాళ్ళు స్టేజ్ను ఉరువు తలువించారు. మేము అంత ఉరువు తలువించలేము. సరే, ఇప్పుడు సామాన్యంగా మన మాతృభాష తెలుగు అనేది మరి ఇంచుమించు అందరికీ అర్థమవుతుంది. మాతృభాష కాబట్టి మన తల్లి తండ్రి పుట్టినప్పటి నుంచి మరి తెలుగునే మాట్లాడతారు కాబట్టి అది సులభంగా వస్తుంది. పోతే పద్యాలు గీతాలు ఉన్నందుకు ఇంకా రమ్యంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక తర్వాత మా మిత్రుడు సూర్య సారు జీవశాస్త్రం మనిషికి మరి ప్రాణవాయువు అనేది ఏ విధంగా వస్తుంది ఎట్లుంటుంది తర్వాత చెప్పిండి. ఇప్పుడే 70 సంవత్సరాలున్నా మీకు నుంచే ఎక్కువ పరిగెత్తగలుగుతాడు. అంటే ఆరోగ్య సూత్రాలను తెలిసి పాటించి మరి మీకు సూచించింది కాబట్టి మీరు కూడా మరి వాటిని పాటించాలని కోరుతున్నాను. ఇంకా ఈడొక స్లోగన్ ఉంది, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నిజంగా స్నేహితులకు మించిన వాళ్ళు ఉండరు. మరి శాశ్వతం కావాలంటే అది ఒకరికొకరు సహకారం చేసుకుంటేనే అది శాశ్వతం అవుతుంది. సరే, ఇప్పుడు మీరు గెట్ టుగెదర్లో వచ్చినటువంటి వాళ్ళు ఒకరికొకరు ఫోన్ నెంబర్ తెచ్చుకుని ఏ శాఖలో ఉన్నారో అవసరాన్ని ఎప్పుడు ఎవరికి ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మరి సహకారాలు అందించుకోవాలని ఆశిస్తున్నాను. తర్వాత ఇక సబ్జెక్టులలో మరి 10వ తరగతి వరకే అన్ని సబ్జెక్టులు ఉంటాయి. సంపూర్ణ ఆహారం పాలు ఎట్లనో మరి 10వ తరగతి వరకు చదివినటువంటి విద్యనే సంపూర్ణమైంది. మరి ఆ తర్వాత ఇంటర్మీడియట్ పోతే ఇంకా వేరు శాఖలు ఉంటాయి. మరి ఇక నేను ముఖ్యంగా గణితం అనేది సులభమే. మరి కొంతమందికి ఇప్పుడు మనం ఇష్టమైనటువంటి పని ఏదైనా కష్టమైనా చేస్తాం కాబట్టి మరి ఎవరెవరి అభివృద్ధులకు తగ్గట్టు వారు శాఖలలో అవుతారు. వ్యవసాయం కానీ బిజినెస్ కానీ విద్యాపరంగా కానీ ఇంకా ఏ రకమైనటువంటి వ్యామోహం ఉన్నోళ్ళు అటువంటి దాంట్లో పోతారు. అట్లా మీరు ఏ వృత్తిలో ఉన్నా మరి రాణించాలని ఆశిస్తూ మరి ఇక నేను ఎక్కువ మాట్లాడలేను. మరి మీ అందరి యొక్క భవిష్యత్తును ఆ భగవంతుడు మరి ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగించాలని, తర్వాత పెద్దలు చెప్పినటువంటి మాటలను పాటిస్తేనే దానికి విలువ ఉంటుంది. మరి మంచి మార్గము అనేది మంచి అడుగుదారులు నడుచుకోవాలని చెప్పాలని కోరుతూ మీ అందరికీ ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పాండ్రంగారెడ్డి సార్ గారు చెప్పినట్టుగా మనం అందరం ఇక్కడ సమావేశమైనాం. ఇంతకుముందు మనం అందరం ఎవరెవరమో పరిచయం అనేది కొంచెం తక్కువగా ఉన్నది. ఇప్పుడు అయినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రూప్ లాగా మెయింటైన్ చేసుకొని సమన్వయపరుచుకుంటూ అన్ని విషయాలు దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగొకొండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు. దేశంలో ఉండేటటువంటి అన్ని భాషల కంటే కూడా తెలుగు భాష చాలా గొప్పది అని చెప్పినటువంటి మహనీయుడు ఆయన. అటువంటి ఆ భాషను మనందరి కూడా పరిపుష్టంగా పల్లవింపజేసి మన మనసు లోపల అందరి లోపల కూడా ఆహ్లాదాన్ని కలిగించి తెలుగు భాషానురక్తులను గావించినటువంటి
గౌరవనీయులు గురుదేవులు హుసేనయ్య సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పూర్వాశ్రమంలో ప్రధానోపాధ్యాయులు సహచర మిత్రులు అయినటువంటి రామచంద్రరావు గారు, సూరయ్య గౌడ్ గారు, పాండారెడ్డి గారులకు, మరియు పూర్వాశ్రమంలో విద్యార్థులుగా ఉండి ప్రస్తుతం పౌరులుగా దేశ పౌరులుగా ఉన్నటువంటి భాగ్యనగర నివాసులు చాలామంది ఉంటారు అక్కడే. వీళ్ళందరికీ కూడా శుభాశిస్సులు. రావాలన్నా అని కూడా 3 సార్లు ఫోన్ చేస్తే ఇక విధి లేక తప్పనిసరి అయ్యి రావాల్సి వచ్చింది. మీ అందరినీ చూడాలనేటటువంటి అభిప్రాయంతో మరి ఇలాంటి అవకాశం మళ్ళీ ఎన్నడు కలుస్తుందో కలవదు. ఈ క్షణం ఒక యుద్ధం కాబట్టి మీ అందరినీ చూడాలి, పిల్లలందరి యొక్క అనురాగాన్ని పొందాలి అనేటటువంటి భావంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడే మీరంతా మీ పరిచయాలు చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైనరు, మీ పిల్లల్ని కూడా తీర్చిదిద్దిండ్రు, వాళ్ళు కూడా ఉన్నత స్థానాల్లో ఉండేటట్టుగా ఆశీర్వదించారు. మంచిగానే మీ యొక్క విద్యుక్త కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఏది నిర్వర్తించినా కానీ మరి జనని జన్మభూమిచ్చ స్వర్గాదతి గడిచేసి అన్నట్టు మరి ఇక్కడ పూర్వాశ్రమంలో చాలామంది కొందరు చేశారు. పెళ్ళాల హై స్కూల్ పిల్లలు కూడా గెట్ టుగెదర్ చేస్తే హైదరాబాద్లో పెట్టారు, ఇంకా కొందరు అచ్చంపేటలో పెట్టారు. అంటే బస్తీలో పెడతారు, అక్కడికి రావడానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా పెట్టారు. కానీ మనం పుట్టి పెరిగి చదువుకున్నటువంటి ప్రాంతంలో ఇలాంటి సమావేశం పెట్టడమే సమంజసమని నాకు అనిపిస్తుంది. మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించటందుకు తెర వెనుక ఉండేటటువంటి మీ సోదరులు, తెర ముందు ఉండేటటువంటి మీ మిత్రులు, వీళ్ళంతా ఎంతోమంది కృషి చేస్తే తప్ప ఈ కార్యక్రమం సానుకూలం కాలేదు. ఈ విధంగా గ్రాండ్ సక్సెస్గా సమావేశాన్ని నిర్వహించడం చాలా ఉదాహరణ, సంతోషం. సరే, మిత్రధర్మం అంటే మిత్రధర్మం గురించి మనం పురాణాల ఇతిహాసాల్లో ఎన్నో కథలు చూసాం. మరి అతనికి అన్నవస్త్రాలు ఇచ్చి తన భార్యల చేత సేవ చేయించి అతనికి అనుకోకుండానే అష్టైశ్వర్యాలు సంప్రాప్తింపజేశాడు భగవంతుడు. అంటే మిత్రుడైనటువంటి వాడు తన స్నేహితులు కష్టకాలంలో ఉంటే అన్ని రకాలుగా ఆదుకోవాలని యొక్క కథ యొక్క ఉద్దేశం. మరి మీరు కూడా వివిధ రంగాల్లో ఉండి మీకంటే తక్కువ స్థాయిలో ఉండేటటువంటి స్నేహితులు వాళ్ళకి సహకారాలు చేస్తూ సహాయాలు చేస్తూ ప్రోత్సహించాలి అనేటటువంటి అభిప్రాయం నాది. దోషేన భవే దరిద్రో దారిద్ర దోషేన కరోతి పాపం పాపాదవశం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. జ్ఞాన ధర్మాలు చేయకుండా ఎవడైతే చనిపోతాడో వాడు పునర్జన్మలో దరిద్రుడై పుడతాడట. అది ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి సూక్తి. అందుకొరకే క్రమశక్తి ఉన్నంత మేరకు తాను సంపాదించినటువంటి ధర్మబద్ధంగా సంపాదించినటువంటి దానిలో దాన ధర్మాలు చేయాలనేటటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మీరంతా కూడా ఉన్నత స్థానాల్లో ఉండి వాడే ధన్యుడు అవుతాడు, వాళ్ళ సేవ చేసి తరించాలి. మానవ సేవని మాధవ సేవ అని చెప్పి శాస్త్రాల్లో చెప్తారు. కాబట్టి మరి ఎవరినో ఎక్కడో మనం దేశాలు ఉద్ధరించవలసిన అవసరం లేదు. తమ యొక్క పరిసర ప్రాంతంలో ఉండి తమ యొక్క తల్లిదండ్రులను వాళ్ళను ఉద్ధరించినట్టయితే వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. మా వంతుగా మా సహకారం మేము అందరం కూడా అందిస్తాం. మా మిత్రులలో అందరూ కూడా సమన్వయంగా ఉంటూ ఏ కష్టకాలం అయినా సరే, సంతోష విషయం అయినా సరే వాటిని అన్నిటి కూడా సమానంగా స్వీకరిస్తాం. తప్పకుండా మళ్ళీ మేమందరం కూడా ఏదో ఒక చోట తప్పకుండా మళ్ళీ అందరం కూడా సమావేశం అవుకుంటూ అన్ని విషయాల లోపల కూడా భాగస్వాములు అవుతాం. అదేవిధంగా తల్లిదండ్రులను, గురువులను, సమాజంలో ఉండేటువంటి పెద్దలను అందరినీ కూడా గౌరవించాలన్నటువంటిది ఒక నీతి సూత్ర ప్రకారంగానే మీరు అందించినటువంటి ఆశీస్సుల పరంగా, మీరు బోధించినటువంటి జ్ఞానం పరంగా దాన్ని ఒంటికి అన్వయించుకొని నడుస్తున్నాం.
ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలన్నటువంటిది సిద్ధాంతం ప్రకారంగానే మేము నిర్వర్తిస్తున్నాం. విద్యా దదాతి వినయం వినయద్యాతి పాత్రత్వం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం అని చెప్పారు. విద్య అనేది వినయాన్ని అందిస్తుంది. ఆ వినయం ప్రకారంగా సమాజం లోపల ఒక పాత్ర వస్తుంది. దాని ద్వారా ధర్మాన్ని అన్ని రకాలైనటువంటి సంఘం లోపల గొప్ప కార్యక్రమాలను నిర్వర్తించడానికి ప్రధానమైనటువంటిది విద్య. అటువంటి విద్యను అందించినటువంటి గురుదేవులకు మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాం. మీ ఆశీస్సులు మా పైన ఎల్లప్పుడూ ఇలాగే ప్రసరించాలి, మేమందరం కూడా గొప్ప వాళ్ళుగా ఇంకా రాణించాలి అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రులందరూ కలిసి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి మీ పాదాలకు నమస్కారం చేసుకుంటాం. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా మేము సగౌరవంగా మీకు సాగనంపుతాం సార్. దయచేసి మన్నించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా, నీ వల్లే కదిలానా, నీ వల్లే కదిగానా, నా కోసం నేనేనా, మోసంలో నువ్వేనా, ప్రేమంటే ఇంతేనా, కాదన్నా వింటేనా. हरे रे मनसे जा रे, हरे रे वरसे मारे, इदी वरकेपुडु लेदे, इदी ना मनसे कादे, एवरे मन्ना विनदे, तनदारेनो तनदे, స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే, అంతా నీ మాయలోనే, రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా. స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే, అంతా నీ మాయలోనే, రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా, చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా, తెలుగింటిలోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా, అల
అంతులేని పరవశమా వరమా హాయ్ రామా అరే రే మనసే జారే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనది
అడగకంటూ నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें